నేనన్నది అందరికీ ఒక్కటే. కొంచెం టచ్ అయినందుకే నువ్వింత బాధపడ్డావే? నువ్వు సిగరెట్తో కాల్చినప్పుడు, వాతలు పెట్టినప్పుడు తనెంత బాధపడుంటుందో ఆలోచించావా? నీ భార్య నీలా ఆలోచించుంటే నీ ఫుడ్లో పాయిజన్ కలిపి నిన్ను శ్మశానానికి పంపించుండేది. కాని తను అలా ఆలోచించలేదు. నువ్వు మారతావని, మంచివాడివవుతావని తన ఆశ. అందుకే నువ్వెంత హింసించినా భరించింది. అందరూ చీ అనే శాడిస్టులా ఉంటావా? మంచివాడిగా మారలేవా? మంచి భర్త అనిపించుకోలేవా? రేపు నీ కూతుర్ని నీలాగే హింసిస్తే అప్పుడు తెలుస్తుంది ఓ తండ్రి పడే బాధ. రేపు నీ కూతుర్ని హింసించడానికి నువ్వొక ఎగ్జాంపుల్ అవుతావో, ప్రేమని పంచడానికి ఒక రోల్ మోడల్ అవుతావో డిసైడ్ చేసుకో. అలా వినాయక్ నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చాడమ్మా. చూడు శృతి, నాకంతా తెలుసు. మనకు నచ్చిన వాళ్ల విలువ వాళ్ళు దగ్గరున్నంత వరకు తెలియదు. దూరమయ్యాక తెలిసినా ఏం చేయలేం. నీకు అర్థమైందనుకుంటా. వినాయక్, శృతి వాళ్ల బావని ఎందుకు బెయిల్ మీద తీసుకొచ్చావో అప్పుడే చెప్పాల్సింది. అతను మారాక చెప్దాం అనుకున్నాను మేడం. ఇప్పుడు శృతి మారింది. నీ గురించి పూర్తిగా తెలుసుకుని నిన్ను ప్రేమిస్తోంది. మేడం, ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, పెళ్ళనేది జీవితానికి సంబంధించింది. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు వేరువేరైనప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మేము గొడవలు పడి కోర్టుల్లో ఉన్న లక్షల కేసుల్లో మాది ఒక కేసు అవుతుంది. మా అన్నా వదిలిన జీవితంలో అవుతుంది. మీ అన్న వదినల్ది ట్రూ లవ్ కాదు. ఒకరినొకరు ఇంప్రెస్ చేయాలని చీట్ చేసుకున్నారు. మీ ఇద్దరిది నిజమైన ప్రేమ. వినాయక్, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. శృతి మీదున్న ప్రేమే నిన్నిలా పశ్చాత్తాపడేలా చేస్తోంది. లేదు మేడం, నాకు అలా అనిపించట్లేదు. మోసం చేశాయనే ఫీలింగ్ నాకుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడిపోతాం. ఆడవాళ్ల గురించి ఎంతో బాగా ఆలోచించి ఆ రోజు కోర్టులో మాట్లాడావు. శృతిని పెళ్లి చేసుకుని మంచి భర్త అనిపించుకోలేవా? వినాయక్, ఎగ్జామ్కి అటెండ్ అయి ఎవరో ఫెయిల్ అయ్యారని నువ్వు ఎగ్జామ్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే ఎగ్జామ్ రాయకుండానే ఫెయిల్ అవుతావు. అదే ఎగ్జామ్కి ముందే ప్రిపేర్ అయి రాస్తే పాస్ అవుతావు. మీ పెళ్లి అంతే. లేదు మేడం, నాకు నమ్మకం లేదు. అంటే నా మైండ్ ఇప్పుడు ఏమీ రాయని బ్లాంక్ పేపర్లా ఉంది. సారీ మేడం. అది అది శృతి, చెప్పమ్మా. అది వినాయక్ గురించి. శృతి, ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. చెప్పు వినాయక్. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. వినాయక్, చెప్పండి మేడం. లైన్లో ఉండు. అలాగే మేడం. చెప్పు వినాయక్. మేడం, శృతి అంటే నాకు ప్రాణం. తనంటే నాకు పిచ్చి. తన నమ్మకమే నన్ను ప్రేమలో పడేసింది. అబద్ధం చెప్పానని శృతి నన్ను అవాయిడ్ చేసింది. ఆ అబద్ధాన్ని భరించలేని శృతి రేపు పెళ్ళైనా గొడవపడి విడిపోతుందని భయమేసి నేను దూరంగా ఉన్నాను. ఇప్పుడు తెలుస్తుంది మేడం, శృతికి దూరంగా ఉండడం ఎంత కష్టమో. ప్రాణం పోయినట్టు ఉంది మేడం. తను లేదనే ఆలోచన వస్తే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. తానే నా ఊపిరని ఎప్పుడు తెలిసింది. ప్లీజ్ మేడం, శృతి నాకు కావాలి. శృతి కోసం నేను మారాను, ఇంకా మారుతాను. ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ అని అరిచి చెప్పాలని ఉంది. ఐ లవ్ యూ శృతి. ఐ లవ్ యూ వినాయక్. శృతి, శృతి, వినాయక్,
I love you, Shruti. I love you so much.